హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్ గైస్. మనకు అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే 1,10,000 వరకు శాలరీ వస్తుంది గైస్. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. అంటే రిపీటెడ్ జాబ్ కూడా అని చెప్పుకోవచ్చు. ట్రైనింగ్ ఇచ్చి మరీ అయితే జాబ్ ఇస్తారు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయింది. అప్లికేషన్స్ వచ్చేసి మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఆఫీసర్స్ కోసం అయితే రిక్రూట్ చేస్తున్నారు. జూన్ 2026కి సంబంధించిన కోర్స్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1st సెప్టెంబర్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే మెన్ అండ్ విమెన్ ఉంటారో వాళ్ళు అన్మ్యారీడ్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది షార్ట్ సర్వీస్ కమిషన్కి. అది జూన్ 2026లో అయితే కమెన్స్ అవుతుందన్నమాట. ప్రజెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత మీరు జూన్ 2026 నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సో మనం చూసుకున్నట్టయితే వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకు వేరియస్ పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ముందుగా మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 57 వేకెన్సీస్ ఉన్నాయి. బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 60% మనకు పర్సెంటేజ్ సరిపోతుంది. జెండర్ వచ్చేసి మెన్ అండ్ విమెన్ వచ్చేసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బార్న్ బిట్వీన్ అని ఉంది ఇక్కడ. 2nd జూలై 2001 నుంచి 1st జాన్ 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పైలట్ కూడా ఉంది. పైలట్కి సంబంధించిన వేకెన్సీస్, అలాగే నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు అందులో కూడా మనకు బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలా. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు 10th క్లాస్ అండ్ 12th క్లాస్లో కూడా 60% మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్టులు అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకు 24 వేకెన్సీస్ పైలట్కి, 20 వేకెన్సీస్ ఈచ్ నావల్ ఎయిర్ ఆపరేషన్స్, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1st జూలై 2002 నుంచి 2007 మధ్యలో అయితే జన్మించి ఉండాలా. అలాగే దీనికి కూడా 2nd జూలై 2002 నుంచి 1st జూలై 2007 మధ్యలో జన్మించిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో మనకు వచ్చేసి బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్లో. బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్లో. పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లేదంటే ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ ఐటీ విత్ ఫస్ట్ క్లాస్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2nd జూలై 2001 నుంచి 1st జనవరి 2007 మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలి, మెన్ అండ్ విమెన్. సో నెక్స్ట్ నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్కి సంబంధించిన ఎన్ఏఐసికి సంబంధించి కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉంటే దీంట్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. స్పెషలైజ్ స్ట్రీమ్ చూసుకుంటే మెకానికల్ ఉంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ వివిధ రకాలుగా మీకు సపరేట్ సబ్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. సబ్ స్ట్రీమ్స్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 20 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు 1st జూలై నుంచి 1st జనవరి వరకు ఎవరైతే పుట్టినారో 2001 నుంచి 2007 మధ్యలో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో లా డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఎనీ డిగ్రీ ఇన్ లా క్వాలిఫైయింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యాస్ పర్ అండర్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 అని చెప్పడం జరిగింది. ఇక్కడ 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ దిస్ ఎంట్రీ షుడ్ బి ఫ్రమ్ ఏ కాలేజ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మెన్ అండ్ విమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో సంబంధించి మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి కూడా మెన్ అండ్ విమెన్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంఎస్సీ ఎవరైతే ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 60% ఉండాలి. మ్యాథ్స్, ఆపరేషనల్ రీసెర్చ్‌లో ఫిజిక్స్, బీఎస్సీ ఉండాలా. దీనికి కూడా మనకు మ్యాథ్స్ ఎంఎస్సీ విత్ మినిమమ్ 60% ఉండాలా. ఫిజిక్స్ అప్లైడ్ సైన్సెస్ కానీ మ్యాథ్స్ ఇన్ బీఎస్సీ, అలాగే మెటీరియాలజీ, ఓషియానాలజీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్ విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఇన్ బీఎస్సీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో బీఈ బీటెక్ మినిమమ్ 60% సరిపోతుంది మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో. అలాగే నెక్స్ట్ బీఈ బీటెక్ మినిమమ్ 60%తో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ నుండి సరిపోతుంది. లేదా ఎంసీఏ చేసి ఉండాలా. లేదా బీఈ బీటెక్ 60% మార్క్స్‌తో ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దానికి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మెన్ అండ్ విమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో అది చూసుకోండి ఒకసారి. సో ఇంజినీరింగ్ అండ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్‌కి సంబంధించి కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఇచ్చారు. టోటల్‌గా మనకు 36 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్స్ సబ్ స్ట్రీమ్స్ చూసుకుంటే మెరైన్ ఇంజినీరింగ్, అలాగే ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇంజినీరింగ్, అలా ఇలా ప్రతి ఒక్క స్ట్రీమ్‌లో ఏదో స్ట్రీమ్‌లో చేసిన వాళ్ళమంతా అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ బ్రాంచ్
జనరల్ సర్వీస్ దానికి 36 వేకెన్సీస్‌తో సెకండ్ జూలై 2001 నుంచి ఫస్ట్ జనవరి 2007 మధ్యలో పుట్టిన మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 60 మార్క్స్ ఉంటే సరిపోతుంది. మనకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గానీ, టెలికమ్యూనికేషన్ గానీ, పవర్ ఇంజినీరింగ్ గానీ సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. 40 వేకెన్సీస్‌తో మెన్ అండ్ విమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చనమాట. ఫస్ట్ జూలై 2001 నుంచి ఫస్ట్ జనవరి 2007 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నావల్ కన్‌స్ట్రక్టర్స్ సంబంధించి కూడా మనకు 16 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. దానికి కూడా మనకు వచ్చే 60% బీటెక్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సబ్ స్ట్రీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సెకండ్ జూలై 2001 నుంచి ఫస్ట్ జనవరి 2007 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చనమాట. సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్‌సీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మీకు వెయిటేజ్ అయితే ఇస్తారు. 5% వెయిటేజ్ అయితే ఇస్తారు. కట్ ఆఫ్ మార్క్స్‌లని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరెవరు అప్లై చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారో ఆల్రెడీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు బీఈ, బీటెక్ వాళ్ళు 60% మినిమమ్ మార్క్స్ అయితే ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఓన్లీ 1 అప్లికేషన్, 1 ఫీల్డ్ బై ద క్యాండిడేట్ అనమాట. ఓన్లీ ఒకటే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్. సో, ఎక్స్‌ట్రా అప్లికేషన్స్ సబ్మిట్ చేయొద్దు. ఇక్కడ ఇంకొకటేంటంటే ఇక్కడ క్లియర్‌గా ఏం మెన్షన్ చేయడం సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు మీకు బీటెక్‌లో గానీ, బీఈలో మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, ఇంటర్వ్యూలో మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి మెరిట్ లిస్ట్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకైతే టీఏడీ అయితే ఏమి ఇయ్యరు. బట్ ఇక్కడ ఏసీ 3 టైర్ ఫెయిర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళకని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ వచ్చేసి మనకు ర్యాంక్ ఆఫ్ సబ్ లెఫ్టినెంట్ అనే ర్యాంక్‌లో అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వన్స్ క్లియర్ అయితే ఇండక్టెడ్ యాస్ ఎ మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ ఐఎన్ఏ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓన్లీ అన్‌మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ ఉంటుంది. ఆఫీసర్స్ అదర్ బ్రాంచెస్ క్యాడర్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎస్ఎస్‌సి, ఎన్‌ఐసీకి వచ్చి 3 ఇయర్స్. మిగతా వాళ్ళకి 2 ఇయర్సే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి కమెన్స్ వచ్చేసి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గ్రాంట్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ లెఫ్టినెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే ఇక్కడ 1,10,000 అప్రాక్సిమేట్ ఉండడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు జాయిన్ అయిన వెంటనే 1,10,000 వరకు సాలరీ వస్తుంది. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ ఇది. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో, ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్‌అప్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేవీ వెబ్‌సైట్ లాగిన్ అయ్యి joinindiannavy.government.in సో, ప్రతి ఒక్కరైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఎగ్జామినేషన్ కూడా ఏమి ఉండదు. ఫస్ట్ మీ మెరిట్ బేస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీరు గనక ఇంటర్వ్యూని క్రాక్ చేస్తే మీరు సెట్ అయిపోతుంది. సో, మనకు ఇనీషియల్‌గా వచ్చేసి 12 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. యాస్ పర్ సర్వీస్ అగ్రీమెంట్ మెడికల్ ఎలిజిబిలిటీ బట్టి మిమ్మల్ని ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటేంటంటే ఇక్కడ చూసుకోండి. ఓన్లీ క్యాండిడేట్ వచ్చేసి మనకు పైలట్‌కి, ఎన్ఏడబ్ల్యూకి అలయన్స్ కూడా 31,250 అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ పోస్ట్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ట్రైనింగ్. ట్రైనింగ్ తర్వాత ఈ అలయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 31,250 రూపీస్ అనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అసెర్టైన్ their ఎలిజిబిలిటీ బ్రాంచెస్ విత్ రెస్పెక్ట్ టు అప్లికేబుల్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రయర్ టు ఇండికేటింగ్ ద ప్రిఫరెన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ జాబ్‌లో జాయిన్ అయ్యారంటే మామూలు విషయం కాదు. ఒక జనరేషన్ అంతా కూడా ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించింది. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.